సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన హక్కుల కోసం ఆదివాసీలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. స్థానిక హైస్కూల్ నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీ సంఘాలు మెగా డీఎస్సీ ద్వారా గిరిజనేతరులను ఆదివాసీ పాఠశాలల్లో నియమించడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది గిరిజన బైలాస్కు వ్యతిరేకం అని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలియజేశారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు పోరాటం తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇద్దా పరిధిలో నియామకాలు, బదిలీలు 5వ షెడ్యూల్ పీఎస్ఏ చట్టాల ప్రకారమే జరగాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల సాగు భూములకు రక్షణ కల్పించాలని, షెడ్యూల్ ఏరియా హోదా కల్పించాలన్నది వారి ముఖ్యమైన డిమాండ్లలో ఒకటి. ప్రతి మండల కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించి ఆరోగ్య పరిరక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న గురుకుల, ఆశ్రమ పాఠశాల ఉద్యోగులను రెగ్యులర్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పీఓ స్వయంగా వచ్చి వినతిపత్రం స్వీకరించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ ఆదివాసీ నాయకులు ఐటీడీఏ ఎదుట బైఠాయించారు. సీతంపేట ఆదివాసీ జేఏసీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ శాంతియుత ర్యాలీ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మెగా డిఎస్సీలో మా యొక్క గిరిజన పోస్టులు కలిపేయడం జరిగింది. ఈ రోజు ఆ యొక్క పోస్టులు గిరిజన చేత మాత్రమే భర్తీ చేయాలి. ఈ రోజు నిర్దాక్షిణ్యంగా మా యొక్క నిరుద్యోగులు నష్టపోయారు. కాబట్టి మేము న్యాయపరంగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా గౌరవ హైకోర్టులో కూడా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోవడం వల్ల మేము ఈ రోజుకి కూడా సంతృప్తిలో ఉండడం వల్ల మేము ప్రభుత్వానికి ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి మేము శాంతియుత ర్యాలీ చేస్తాం. ఎందుకంటే మాకంటూ గురుకుల బైలా ఉంది, ఐటీడీఏ బైలా ఉంది. కనీసం ఏ ఒక్క అధికారులు కూడా దానికోసం ప్రస్తావన లేకుండా మమ్మల్ని పూర్తి స్థాయిలో ఇంకా నిరుద్యోగులుగానే ఉండాలని చెప్పేసి ఈ యొక్క పోస్టులు కలిపడం వల్ల మేము చాలా బాధపడుతూ దిగ్భ్రాంతిలోకి లోనైనాం. కాబట్టి మేము శాంతియుత ర్యాలీ ఎట్టి పరిస్థితులు ప్రభుత్వానికి తెలియజేయాలని మేము ఈ శాంతియుత ర్యాలీ పూనుకున్నాం. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేలుకోవాలి. వాళ్ళు జీవో నెంబర్ 3 పోయింది. జీవో నెంబర్ 3 కంటే గొప్ప చట్టం ఉన్నది. బైలా గురుకుల బైలా ఉంది. 1997లోనే అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఉన్నారు. కానీ ఆ రోజు చేసినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ బైలా గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ మాకు బదిలీలు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, ఉద్యోగ నియామకాలు కావచ్చు, మాకంటూ ఎడిషనల్ ఏజెన్సీ గవర్నర్ ఐటీడీఏ పీఓ ఉన్నప్పుడు ఐటీడీఏ పీఓ ద్వారా ఎందుకు నియమించడం లేదు? మాకు ఈ రోజు ఐటీడీఏ ఉన్నట్ట లేనట్ట మాకంటూ ఒక సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేటర్ ఒక ఐఏఎస్ అధికారి ఉన్నప్పుడు అతనికి పూర్తి సర్వ హక్కులు ఉన్నప్పుడు ఎందుకు మాకు ఆ యొక్క హక్కుల్ని మా యొక్క పరిరక్షించడం ఎందుకు జరగడం లేదు? మేము పూర్తిగా ప్రభుత్వమే దీన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారని చెప్పేసి మేము ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మేలుకోవాలి. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మారుమూల గ్రామాలందరికీ కూడా ప్రచారం చేసి పూర్తి స్థాయిలో అవేర్నెస్ చేసి మేము అతి త్వరలో కూడా మేము సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 2024 గత ప్రభుత్వంలో 517 పోస్టు గురుకులం పోస్టు కలిపేసినప్పుడు మేము ఆ రోజు కోర్టుకి వెళ్ళాం. 2024 గెలిచి తీరాం. మరి ఆ రోజు గెలిచిన తీర్పులు ఇప్పుడు ఎందుకు గెలవలేము? కానీ ఈరోజు 20 సంవత్సరాలుగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ, మహేశ్వర, గురుసాక్షి పరబ్రహ్మని ఉపాధ్యాయులకి ఎంత బాగా చెప్పుకున్నటువంటి ఈ మన తెలుగు రాష్ట్రంలో ఈ రోజు ఉపాధ్యాయుడు అదే ఆశ్రమ పాఠశాల గురుకులాల్లో 15 సంవత్సరాలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా తీసేస్తే వాళ్ళు ఎక్కడెళ్ళి పనిచేస్తారు? ఏమని పనిచేస్తారు? మేము ఒకటే కోరుతున్నాం, వాళ్ళకి ఎక్కడో ఒక్కరు మీరు సర్దుబాటు చేయడం కాదు, వాళ్ళకి మీరు రెగ్యులర్ చేసి తీరాలి. ఎందుకు చేయకూడదు? ఈ రోజు ఆశ్రమ పాఠశాలలో గురుకులాల్లో మాకంటూ జీవో నెంబర్ 3 ఉండడం వల్ల అంతమంది ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళందరూ ఇప్పుడు డిఎస్ అని చెప్పేసి వాళ్ళు ఏమైనా అర్హత లేకుండా వచ్చారా? వాళ్ళు ఏమైనా అంటర్వ్యూ డిఎస్సీ వల్ల వాళ్ళందరూ కూడా బీఈడి, పీజీ, బీపీడీ చేసి ఒక ఉన్నత స్థాయి అభ్యాసం చేసుకుని వచ్చినటువంటి అనేకమైనటువంటి ఎగ్జామ్ లో పాస్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళు అర్హత లేదని మీరు చెప్పండి. వాళ్ళని ఎందుకు తొలగిస్తారు చెప్పండి. ఫలానా కారణం వల్ల తొలగిస్తున్నామని చెప్పండి. కానీ అన్ని అర్హతలు ఉన్నా సరే వాళ్ళని ఏ విధంగా తొలగిస్తారు? కాబట్టి వాళ్ళ శక్తి పరిస్థితులు రెగ్యులర్ చేయాల్సిందే. మా యొక్క ఆదివాసుల లక్ష్యం
అలానే మా యొక్క ఏదైతే ఐటీడీలో పోస్టు ప్రతి ఒక్క పోస్టు కూడా మా గిరిజనుల చేత భర్తీ చేయాలి. ఈ రోజు ఆ యొక్క ఐటీడీలో మొత్తం కూడా గిరిజనేతల సమక్షంలోనే ఉన్నది. ఈ రోజు ఐటీడీలో మేము వారు బెచ్చమెత్తుకునే పరిస్థితి ఉన్నది. మాకు కావాల్సింది మీరేసే బెచ్చం కాదు. ఈ రోజు ఒక అడుక్కున్న వాడు వస్తే బెచ్చం చేయి అనేసి వాళ్ళు పిడికిల రైస్ వేస్తే ఎంత ఆనందంగా వెళ్తాడు. కానీ మాకు కావాల్సింది బెచ్చం కాదు. మాకు కావాల్సింది మా ఐటీడీ మా రాజ్యాంగం అమలు కావాలి. పీసా చట్టం ఎన్నుకున్నారు, కానీ పీసా చట్టం అమలవుతుందా అధికారులకు తెలియదా, ప్రజాప్రతినిధులకు తెలియదా? కానీ ఏదైతే మా రాజ్యం మా గ్రామం మా రాజ్యం మనం ఉన్నదో పీసా చట్టం ఖచ్చితంగా అమలు చేయాలి. మాకు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈరోజు పవర్ ప్లాంట్ దీపం ప్లాంట్ బాగునుకొని ఉన్నది పూర్తి స్థాయిలో మేము నష్టపోతాం. మాకు అన్యాయం జరగదు. ఎందుకంటే మేము మాకు ఉద్యోగాలు లేకపోయి పోడి వ్యవసాయం చేసి బతుక్కుంటున్నాం. ఆ పోడి వ్యవసాయం కూడా అక్కడ వాటర్ పొల్యూషన్ అయిపోద్ది, గాలి పొల్యూషన్ అయిపోద్ది, ప్రతిదీ పొల్యూషన్ అయినప్పుడు మా జీవన ఉనికి నష్టపోయే ప్రమాదంలో మేము పడతాం. కాబట్టి మా యొక్క సమస్యలు మా ఉనికిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఏదైతే మాకు కల్పించవలసిన ఉద్యోగ అవకాశాలు మీరు కల్పించాలి అని మేము దీని పరంగా ఈ శాంతియుత నిరసన ర్యాలీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం.